హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా దగ్గర అయితే ముందు దొండపాద అనేది చాలా పెద్ద మొక్క ఉండేయండి. అయితే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలో ఉండే అనమాట. డ్రాగన్ ఫ్రూట్కి దీనికి బలం సరిపోవట్లేదని చెప్పేసి తీసేసి ఇదిగోండి ఈ చిన్న టబ్లో వేసేసాను. చూసారా, ఇదిగోండి చిన్న ముక్క తీసి పెట్టేసిన, చాలా బాగా ఎగురొచ్చేసింది. ఇంకా ఈ తీగ అనేది మొత్తం ఇదిగో చూసారా, ఇది వచ్చేసి సపోటా చెట్టు. ఇదిగోండి ఎంతలా ఎదిగిపోయి బాగా దీనికి అనేది పాకేస్తుంది. ఇంకా దీన్ని అయితే ఈరోజు రిపోర్టింగ్ చేయాలని చెప్పేసి ఇదిగోండి అల్లుకుపోయిందనమాట బాగా. దీన్నైతే తీసేస్తున్నాను. దీన్ని మెల్లగా తీసేసి ఈరోజు ఒకటి టబ్ అనేది రెడీగా పెట్టాను అనమాట. దాంట్లో కంపోస్టు, మట్టి, అలాగే వేప పిండి, ఇలాగా మనకి ఏరు తినే పురుగులు ఉంటాయి కదా, అవి కూడా రాకుండా వేపది ఉంటుంది కదా, అదైతే వేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా దీన్ని ఈరోజైతే వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదా, మనం ఈ టైంలో అయితే రిపోర్టింగ్ చేసినా కూడా మంచిగా చెట్టు అనేది అతికి బాగా వస్తుందని చెప్పేసి ఇదిగోండి మొత్తం తీసేస్తున్నాను. తీగ అనేది నెమ్మదిగా లాగుతున్నాను. ఇదిగో చూసారా ఎంత పెద్ద తీగ ఉందో, ఒక 4-5 ఫీట్లు అయితే ఎదిగిపోయింది. చూసారా, ఇదిగోండి ఇంత పెద్ద తీగ ఉంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసి నాటాలి. దీంట్లోనే ఒకటి కందికాయ చెట్టు కూడా ఉందన్నమాట. దీన్ని కూడా ఇప్పుడు అయితే దాంట్లో పెట్టేద్దాం. చూసారా, మా బాబు పట్టుకున్నాడు. ఇదిగోండి వాడికన్నా హైట్ పెరిగిపోయిందనమాట తీగ అనేది. సరే ఎంత పెద్దగా ఉందో, ఇంత పెద్దగా ఎదిగిపోయింది చిన్న టబ్బులోనే. పాపం కాయలు కూడా వస్తున్నాయేమో కానీ బలం సరిపోక రాలేదు. మొన్న ఆ మధ్య 2 పూలు స్టార్ట్ అయ్యి ఇక్కడే స్టార్ట్ అయ్యి ఊడిపోయాయి. ఇంకా చూసి చూసి విసిగిపోయి ఈరోజైతే నాటుదామని చెప్పి రెడీ అయిపోయాము. రాపప్పు వెళ్దాం. ఇదిగోండి కంపోస్ట్ బిన్లోనే ఇప్పుడు పోస్ట్ బిన్ అయితే రెడీ పెట్టేసుకున్నానండి చేసేసి. చూసారా, దీంట్లో మనం కిచెన్ వేస్టేజ్, అలాగే కొంచెం కోకోపీట్, కొంచెం మట్టి, ఇవన్నీ వేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో కొంచెం దానికి గుంత తీసేసి పెట్టేసుకుందాం. ఇందుకు చూడండి, మొన్న అయితే ఉల్లిగడ్డ పొరకవి నాటాను అనమాట. ఇవి కూడా ఉన్నాయి, దీంట్లో మొలకలు వచ్చేసినాయి. ఇలా కొంచెం గుంట చేసేసుకొని వేసేసుకుందాం. బాగా వర్షాలు ఉన్నాయి 3 రోజుల నుంచి, అయితే బాగా పచ్చిదనంతో ఉంది మొత్తం టబ్ అనేది. ఇంకా ఈ టైంలో నాటుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి, ఇంకా మంచిగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నాటేస్తున్నాను. చూసారా, ఇందులో మొత్తం స్వీట్ కార్ను, అలాగే మొన్న పండగకి మామిడాకులు తోరణాలు తీసాం కదా, అవి ఇవన్నీ ఉన్నాయి దీంట్లో అయితే. ఇదిగోండి మొత్తం మట్టి కూడా ఉందన్నమాట. ఇది మొత్తం ఇలాగ తీసేసి వేసేసుకున్నాను. వేపపిండితో సహా వేసుకున్నాను. బోన్ మిల్ కూడా కొంచెం వేసానండి. మొన్న చెట్లకి కొంచెం బలం లేకుండా అయిపోయినాయి మొన్న ఎండాకాలంలో, బాగా వీక్గా అయిపోయిండే. అయితే ఈ కంపోస్ట్ బిన్లో కూడా కొంచెం వేసేసాను. ఇదిగోండి ఇంత పెద్ద తీగను ఎలా పెట్టాలో కూడా అర్థమవుతలేదు. ఈ చిన్న టబ్లోంచి తీయాలంటే భయం వేస్తుంది. ఇంత కష్టపడి నాటుకుని చేసి మళ్ళీ ఒకవేళ రాలేదనుకో మస్తు బాధ అనిపిస్తుంది కదా. ఇంకా దీన్ని అయితే ఇట్లాగా అడ్డంగా చేసేసి ఇలా గుర్తుతున్నాను అనమాట. కొంచెం మట్టి లూజ్ అయిపోతుంది కదా, తీయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. ఇంకా మట్టి అనేది లూజ్ అయిపోయింది. చూసారా, వేర్లతో సహా నీట్గా వచ్చేసింది అనుకోండి. ఇలా మనం చేసామనుకోండి మంచిగా కవర్, అంటే ఇది వేస్ట్ కాకుండా ఉంటుంది. మనకు చెట్టు వేర్లు అనేవి ఏ మాత్రం దెబ్బ తీయకుండా ఎంత బాగా వచ్చాయి చూసారా. ఇప్పుడైతే దీన్ని పెట్టేస్తున్నాను. ఇలా పెట్టుకున్నాం అనుకోండి 100% అతుకుతుంది, పాడే అవకాశమే లేదని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. దీన్ని ఒక తీగ చేసేసుకొని ఒక కట్టె తీసుకొని ఈ తీగ అనేది మంచిగా కట్టేసుకోవాలి. ఇదిగోండి ఎంత పెద్ద తీగ ఉందో చూసారా. దీని అనేది ఇక్కడ వేసేసుకుందాం. దీనికి మంచిగా కట్టెలతో కట్టేసి ఇలా వేస్తున్నాను. ఒక కర్ర పాతేసి అయితే మంచిగా పాదు పాకడానికి ప్రిపేర్ చేసుకొని వేసేసుకోవాలి పాదును అనేది. అప్పుడు మనకి చాలా బాగా వస్తాయి కాయలు కూడా. ఇదిగోండి దీంట్లో అయితే ఇట్లా పెద్ద పొడవాటి కట్టయితే పెట్టుకుంటున్నాను. దీనికైతే ఇప్పటికైతే పాదుని దీనికి కట్టేస్తాను. మొత్తం ఇంత పొడవాటి కట్టెనైతే పెట్టేసి పాదు అనేది దీనికి కట్టేసుకొని
తర్వాత దీనికి మంచిగా ప్రిపేర్ చేద్దాం తీగ పాకడం కోసం. ఇలా కింద ముక్క మూడు వేసుకుంటున్నాను ఈ తీగ అనేది పాకడం కోసం. ఈ పాకు ఖరాబ్ కాకుండా తీగ అనేది ఇంట్లో కట్టేసుకుందాం. ఎంత బాగా ఉందో దీన్ని అయితే వేస్ట్ చేయకుండా నీట్గా తీసేసి ఆఫ్ చేయి కొంచెం మంచిగా కట్టి ఇప్పుడైతే దీనికి పాకిన తర్వాత పందిరిలాగా వేసేసుకొని దానికైతే మంచిగా కట్టేసుకుందాం. ఇదిగోండి మొత్తం ఇట్లా కట్టెకైతే పెట్టేశాను. ఇంకా రేపైతే పందిరిలాగా వేసేసుకుంటాను. చూసారా, ఇదిగోండి ఇలా వేలాడ తీసేసాను అనమాట. ఇంకా 2-3 రోజులు ఆగినాక దీన్ని అయితే పందిరి వేసేసి పాకిద్దాం. ఎంత ఈజీగా రీపోటింగ్ చేశానో చూసారా తీగ మొక్కని. అలాగే చిన్న మొక్క కూడా కాదు, చాలా పెద్ద మొక్కే, ఒక 5 ఫీట్ల మొక్క అనమాట ఇది. అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చీకటి పడిపోయింది.